పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఈ శాస్త్రం కాంగ్రెస్ పార్టీకి మంచిగా సెట్ అవుతుందోల్లా. లేకుంటే ఏంది మరి? ఎలక్షన్లప్పుడు ఏమని ఓట్లు అడిగిరోల్లా? ఈ గ్యారెంటీలు ఇస్తాం, ఆ గ్యారెంటీలు ఇస్తాం అని బొచ్చడు మాటలు అన్నారా? ఇక ఇప్పుడేమో రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఆ స్కీము, ఆడోళ్ళ పేరు మీద ఉంటేనే 500 గ్యాసు అని ఏమేమో కండిషన్లు పెట్టిర్రు. ఇక ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ మీద మళ్ళో మళ్ళక మాట తప్పి మంది దగ్గర పైసలు విండే ఉపాయం చేస్తాండ్రు. హాగా అంతే కదా నొల్లా, షెయి పార్టీ అంటేనే మాట తప్పుడు మందిని నమ్మించి మోసం చేసుడు అని అప్పట్లో చాలా మంది చెప్తుంటే ఏమో అనుకున్నా. కానీ ఆ మాటలే నిజమని ఇప్పుడిప్పుడే సమజైతుంది చాలా మందికి. 6 గ్యారెంటీల కథ చూస్తూనే ఉన్నాం మనం. లేనిపోని కండిషన్లు పెట్టి చాలా మందికి ఏ గ్యారెంటీ దక్కకుండా చేసిర్రు. మరి ఈ కండిషన్లు ఓట్ల ముందు చెప్పలే. ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ పేరుతోని మంది దగ్గర పైసలు గుంజే ఉపాయం చేసిందట మన సర్కారు. అసలు ఈ ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేపిస్తాం, అసలు పైసలు తీసుకోం అని ఎలక్షన్ల అప్పుడు చెప్పిర్రు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న లీడర్లు. ఇప్పుడేమో ఈ ఫీజు ఆ ఫీజు అనుకుంటా పైసలు కడితేనే ఎల్ఆర్ఎస్ అవుతుందని అంటాండ్రు. మాట తప్పుడేనా కాదా ఇది? అందుకే మన బీఆర్ఎస్ లీడర్లు జనాలు రోడ్డెక్కిర్రు. ఈ ఎల్ఆర్ఎస్ కు ఫీజులు గుంజుడేంది, మాట ఇచ్చినట్టు ఫ్రీగా చేయాలి అని గిట్ల డిమాండ్ చేసిర్రు. ధర్నాలు రాస్తారోకోలతోని తెలంగాణ అంతా మారుమోగిపోయింది. కాదల్లా, మన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ పెడితేనేమో ఇదే కాంగ్రెస్ వాళ్ళు అసలు ఎల్ఆర్ఎస్ ఎందుకు, అవసరమే లేదు అని అన్నారా. కోర్టులకు పోయిర్రు, కేసులేసిర్రు. ఇప్పుడేమో హగా ఉల్టా కోట్ల రూపాయలు జనం దగ్గర తీసుకునే ఉపాయం చేసిర్రు. అందుకే ఈ ప్రభుత్వ నిర్ణయం వెనుకకు తీసుకునేదాకా తగ్గేదే లేదని తేల్చి చెప్పిర్రు. మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తాం, మీరు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎట్లా మీరు ప్రతిపాదిస్తారు అని చెప్పేసి కోర్టుకు పోయి ఆప్ చేయించింది, డిలే చేసింది కాంగ్రెస్ పార్టీ. కనుక మేమేమంటున్నామంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఫ్రీగా చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఫ్రీగా చేయాల్సిందే, ఎందుకంటే మీ మాటలు మా దగ్గర అన్ని స్టేట్మెంట్లు సహా అన్ని ఉన్నాయి. ఆ రోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రజలు రక్త మాంసం తింటారా అని చెప్పేసి ప్రశ్నించారు. ఈ రోజు దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నది. మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి. అయితే మీ ఇంట్లకు పులి వస్తే ఎట్లుంటదోల్లా? ఏంది మల్లీశ్వరి పుసుక్కున గంత మాట అంటివి? పులింటికి అత్తే ఏమన్నా ఉన్నదా? దాన్ని చూసుడుతోనే గుండె పోటు వస్తుంది మాకు అని అంటారా? మీకే కాదు, నాకు కూడా గజ్జమంటది. చక్కెర వచ్చి కింద పడిపోతా కావచ్చోల్లో. అయితే మనకు గిట్లుంటే చిన్న పోరలకు ఎట్లుండాలోల్లా? కానీ ఒక పోరడోల్లా షిర్త పులికే సుక్కలు చూయించి ఒక అరలేసిండు. అరే అవంటే చూడుండ్రి కావాలనంటే. ఇగో ఇడ చూడుర్రి, గుడ్డి గలబడుతుంది అనుకునేరు. సీసీటీవీలో పడ్డ వీడియో గది. అయితే ముచ్చటేందయ్యా అంటే, ఇగో ఈ పోరడు ఒక అర్రలో కూసోని ఫోన్లో వీడియో గేమ్ ఆడుకుంటాండు. పోరనికి తిప్పి కొడితే 11-12 ఏండ్లుంటాయి గంతే. అయితే పోరడు ఫోన్ల తలకాయ పెట్టి ఆటలు ఆడుకుంటాంటే ఏమైందో చూడుర్రి. అబ్బర బిడ్డ, పిల్లి కాదు పులే, చిరుత పులి అర్రలకొస్తుంది. వామ్మో, చూస్తుంటే నాకే డక్కుమంటాంది. మరి ఈ పోరనికి ఎట్లుండాలి కదా, కానీ ఏం చేసిండ్రో చూడు. వారెవ్వా, నిజంగా ఈ పోరని గుండె శానా గట్టిది. కండ్ల ముందు చిరుతపులొచ్చినా అస్సలు భయపల్లే. మెల్లగా దాన్ని మత్పరిచ్చిండు. దర్వాజా బందు పెట్టి అవతల పడ్డాడు. పూలేమో లోపల, పోరడేమో బయట. కానీ పోరంది ఏమన్నా హుషారా కదా? మరి వీనికి గింత తెలివి ఎట్లొచ్చింది కావచ్చు? నన్ను అడిగితే ఫోన్లో ఆటలాడుకుంటాంటనే తెలివి పెరిగి గిట్లా తప్పించుకోవాలని తెలిసినట్టున్నది కదా. నిజంగా ఇడు పోరడు కాదు, పెద్ద పిడుగు, చిచ్చర పిడుగు కదా. చుక్కు చుక్కు బండి వస్తుంది, పక్కకు జరగండి, ఆగినంక ఎక్కండి. ఇన్నొద్దులు ఈ పాట పోరగాళ్ళు వాడుకునేది కదా నొల్ల పరాస్కానికి. ఇప్పుడు చేపలు వాడుకుంటాయి కావచ్చు. చేపలు, బొచ్చలు, రావులు, పచ్చి చేపలు. అరే అవ్వంటే నొల్ల ఎట్లా అంటారా?
అయితే నదుల మీద రైల్వే బ్రిడ్జిలు కడుతుంటారు, బ్రిడ్జిల మీదకెళ్ళి బండ్లు పోతుంటాయి. కానీ ఇప్పుడు నీళ్ళ లోపలికెళ్ళి బండి పోతోంది. ఆ బండ్లే మోదీ సార్ కూడా ఉన్నాడల్లా. పాండ్రి మరి ముచ్చటేందో చూసేసి వద్దాం. వచ్చే 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 వీళ్ళందరూ మెట్రో బండ్లో కూర్చున్నారు. ఇగో పోనీ డ్రైవర్ సాబు అన్నట్టు మెట్రో బండి ఎట్లా పోయిందో ఎరికేనా? నీళ్ళ లోపలికెళ్ళి పోయిందో. అరే అవంటనోళ్ళ నది లోపల సొరంగం చేసిర్రు. ఆ సొరంగంలా బండి పోయేదెందుకు తొవ్వ తీసిర్రు. ఆ తొవ్వెంబడే ఈ రైలు బండి పోయింది. అగో బండి ఎట్లా పోతుందో చూడుర్రి మీరు. అన్నట్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఉన్న హుగ్లీ నది కింద మెట్రో తొవ్వ తీసిర్రు. నీళ్ల లోపలికెళ్లి బండి పోవుడు మన దేశంలోనే ఇది ఫస్ట్ సారి. అన్నట్టు ఫస్ట్ మెట్రో బండి కూడా కలకత్తాలనే స్టార్ట్ అయిందట. ఇక ఇప్పుడు నీళ్ల లోపలికి పోయే బండి కూడా కలకత్తాలనే. ఇక మన మోదీ సారు ఈ తొవ్వను షాల్ చేసి మరి మస్తు దిల్కుషాయిండు. పోరలతోని మాట ముచ్చట పెట్టుకుంటా ఇగో ఇట్లా ప్రయాణం కట్టిండు. అసలు చాలా మందికి జుట్టు మీదనే బాగా రంది పెట్టుకుంటారు కదా నొల్లా. ఏంటికలు రాలిపోతున్నా కొద్దీ వాళ్ళ పానం కలుక్కుమంటది. అందుకే కాదల్లా మస్తుల పైసలు ఖర్చు పెట్టి ఏవేవో షాంపూలు నూనెలు కొనుక్కొని పెట్టి పాడైతుంటారు నెత్తికి. అయితే మన హైదరాబాదుల్ని బట్టగుండును అర్జున్ రెడ్డి జుట్టు లెక్క మార్చే మంది వచ్చిందట. అదేంతో చూడురిగా. అమ్మో ఉన్నారా అవుల్లా? ఇగో గీ డబ్బలో ఉన్నది చూడు, గీ క్రీమే నెత్తికి పెట్టుకుంటే జుట్టు మస్తు పెరుగుతుందట. బట్టగుండు బోడిగుండు మాయల్నే మాయమైతుందట నుల్లా. వీళ్ళు గిట్లనే చెప్పి మందిని ముంచుతుర్రు. షెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్టు జుట్టు పేరు చెప్పి దిక్కుమాలిన క్రీములు జనాల కంటగడుతురు ఈ దేడిది మగ్గాళ్ళు. ముచ్చటేందయ్యా అంటే మన హైదరాబాద్లున్న మెడికల్ దుకాణాలల్లా ఆఫీసర్లు చెకింగ్లు చేసిర్రు. మందులు బరాబరే అమ్ముతురా, డూప్లికేట్ అంటగడుతురా, ఇవన్నీ చెకింగ్ చేస్తుంటే ఇగో గీ జుట్టు మందు బయటపడ్డది. ఈ క్రీమ్ దేనికి సామి అని అడిగితే నెత్తి మీద ఎంటికలు మొలిచేందుకు సార్ అని అన్నారట. ఇక చెప్పురి కథ. ఇక ఈ క్రీములను పరీక్ష పెట్టి చూస్తే ఇది డూప్లికేట్ అని తేలింది. అంటే జనాలకు జుట్టు మీద బాగా పాయరం ఉంటది కదా, సౌరం బాగా పెరగాలని బాగా తన్లాడుతుంటారు. అగో జనం తన్లాటను వీళ్ళు దిక్కుమాలిన క్రీములు తయారు చేసి జనం కడ పైసలు గుంజుతుర్రు. కథకున్న వాడెత్తు కాదనుల్లా. అమ్మటోనికి బుద్ధి లేకున్నా కొనటోళ్ళ కన్నా జర హుషారుతో ఉండాలి కదా. క్రీములు పెట్టకుంటే రాలిపోయిన జుట్టు ఎందుకు పెరుగుతుంది అసలు? గట్ల పెరిగేది అయితే దునియాల పెద్ద కుబేరుడు అమెజాన్ కంపెనీ ఓనరు జెఫ్ బోజెస్ గుండుతో ఎందుకుంటారు గట్ల? ఆయనకి క్రీమ్ కొనుక్కునేందుకు పైసలు కర్వా? అంతెందుకు పెద్ద పెద్ద హీరోలు రాజకీయ నాయకులకు కూడా బట్టగుండు బోడిగుండు ఉంటది. మరి ఈ క్రీములు చేస్తే వాళ్ళు కూడా పెట్టుకునేటోళ్ళు కదా. గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతారో జనాలు కదా. పుష్పక విమానం అంటే ఎరికేనే కదా నొల్లా. అంటే దాంట్లో ఎంతమంది ఎక్కి కూసున్నా కూడా ఇంకా ఒకలకు జాగుంటది అన్నట్టు. గట్లనే మన ఊర్లలో కూడా కొన్ని పుష్పక విమానాలు గిర్ర గిర్ర తిరుగుతాయి. కానీ మనకు ఏర్పడలే ఇన్నొద్దులు. ఇప్పుడు చూడుండ్రి ఆ విమానాన్ని షాక్ అవుతారు, షేక్ కూడా అవుతారు. జల్దినే ఏదో ఒకటి గారి మరి చూసి. ఆగో కార్ వచ్చాగింది. స్కార్పియో ఉన్నట్లున్నది కదా. ఇక దిగుర్రి. 1 2 3 4 5 6 7 1 2 3 4 మనిషి 5. ఆగో ఇంకా వెళ్తూనే ఉన్నారు కదా. 6 7 8 వెనక దిక్కున్నారు ఇంకా పోరగాళ్ళు. 11 12 13 14 15 16 17 18 चलो 18 लोग है टोटल 18 है गाड़ी. వామ్మో ఇదేదో పుష్పక విమానం లెక్కన ఉన్నది కదా. వెళ్తూనే ఉన్నారు. ఓష్ని మొత్తం ఎంతమంది అమ్మ మీరు? మొత్తం 18 మందల్లా పెళ్లికి పోతుర్రు. ఇంకేమున్నది 2 కాళ్ళు ఎందుకు దండగా స్కార్పియో ఉండంగా అనుకున్నారో ఏమో. కిరాణం దుకాణాల్లో కదా సామాన్లు ఇరికిచ్చి పెట్టినట్టు వీళ్ళు గిట్ల కాళ్ళు ఇరికిచ్చి కూర్చున్నారు. అసలు ఈ వీడియో కనుక ఈ కాళ్ళ కంపెనీ ఓనర్ ఆనంద్ మహేంద్ర సార్ చూస్తే మంచిగా అడ్వర్టైజ్ కు కూడా వాడుకుని కావచ్చు. మా కాల్రా ఒకరు కాదు 2 కాదు 20 మంది కూడా ప్రయాణం గట్టొచ్చని అడ్వర్టైజ్ ఇచ్చుకోసారు అని సోషల్ మీడియా జనాలు కారడ్డం ఆడుతుర్రు.
ధూమ్ ధామ్ ముచ్చట సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచతులసి. ఇవ్వన్నట్టోళ్ళ అయ్యాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకెన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.